హాయ్ అండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఈరోజు పప్పు, పాలకూర వండుకుందామండి. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా పాలకూర బాగా కడిగేసి కోసి పెట్టేసుకున్నాను. తర్వాత కందిపప్పు వేసానండి. పప్పు తక్కువ వేసుకొని ఆకుకూర ఎక్కువ వేసుకుంటే మనకి తినేది కొంచెమైనా కాస్త మనకి ఆకుకూర తాలూకా క్వాంటిటీ ఎక్కువ వెళ్తుందండి. అయితే అందులోనే ఉడకబెట్టేటప్పుడే మనం పసుపు, పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. చూసారా, కుక్కర్ పెట్టేసుకుని చక్కగా ఉడికిపోయింది. నేను 2 విజిల్లు అయితే వేయించానండి. చక్కగా కుక్ అయిపోయింది. దానిలో కొంచెం ఉప్పు వేసేసాను ముందు, ఎందుకంటే జావలా అయిపోకుండాను. తర్వాత చిన్న చింతపండు పుల్ల వేసానండి. తర్వాత కాసేపు ఉడకనిచ్చానండి. బాగా ఉడికితే బాగుంటుంది పప్పు. చూసారా, పప్పు తక్కువగా ఉండి ఆకుకూర ఎక్కువ కనిపిస్తుంది. ఇందులో నేను కారం కానీ టమాటా పండు కానీ ఎక్కడ యూజ్ చేయలేదండి. ఆ పచ్చిమిరపకాయల కారం, తర్వాత ఎండుమిరపకాయలు చికెన్ కదా తాలింపులోకి అవేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.